నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇంకా ఫాస్ట్ గా. చింటూ నిన్నక్కడికి ఉయ్యాలూగడానికి పంపలేదు, ఫైట్ చేయడానికి పంపించాము. కొంచెం సేపు అయినా ఎంజాయ్ చేయనివ్వు, చాలా మజా వస్తుంది. వెళ్ళిపోయాడు. ఈ కొత్త సూపర్ హీరో ఎవరు? హీరో ఎక్కడ? అతను తన్నులు తింటున్నాడు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఈ రోబోట్ బాయ్ త్వరగా వచ్చుంటే నా కారు పాడయ్యేది కాదు కదా. మీరు అతనితోనే కార్ని రిపేర్ చేయించండి. అతను లేటుగా ఎందుకు వచ్చాడు? అవును, ఇక్కడ మనుషుల ప్రాణాలకు డేంజర్ ఉంటే అతను లేటుగా వస్తాడా? అతను మీకోసం పని చేయట్లేదు. మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అతను మనందరి కోసం పోరాడుతున్నందుకు మనం అతన్ని మెచ్చుకోవాలి. పరిగెత్తు, అతను నీ దగ్గరికే వస్తున్నాడు. ఇక చాలు జింటూ, నువ్వు అందరినీ చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు పెద్దగా మారిపో వెంటనే. అరే, మళ్ళీ వీడెక్కడికి వెళ్ళిపోయాడు? తనను పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా, అలాగే ఒక జీనీని ఇంకొక జీనీయే పట్టుకోగలడు. వెరీ గుడ్ ఇమ్లీ, నేను ఇప్పుడే వస్తాను. ఎవరికైనా వినిపిస్తుందా? నా మాటలు వినిపిస్తున్నాయా? హలో హలో, నా మాటలు వినిపిస్తున్నాయా? ఇప్పుడు ఏం చేద్దాం? లోపల నుంచి ఎవరు రావట్లేదు. అయితే ఎవరో ఒకరు లోపలికి వెళ్ళాలి, అలా అయినా మనకు హెల్ప్ దొరుకుతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు. నేను ఇప్పుడే వస్తాను. ఈ జూనియర్ వీర్ లోపలికి వెళ్ళి హెల్ప్ అడుగుతాడు. అప్పుడు ఎవరైనా బయటకు వస్తే మిగిలిన పని నువ్వు చెయ్యి. నీ మాటలు దీని ద్వారా ఆ వ్యక్తికి వినిపిస్తాయి. ఎవరక్కడ? నువ్వెవరివి? అలాగే ఇక్కడికి ఎలా వచ్చావు? జింటూ చిన్నపిల్లల్లా మారిపోయాడు. తను పెద్దవ్వలేకపోతున్నాడు. మీరు మాకు హెల్ప్ చేయాలి. నువ్వు వెళ్ళు, నేను వాళ్ళ తాతయ్యకు చెప్తాను. ఇది తిరిగి వచ్చేసింది. హలో ఎవ్రీబడి, నేను జింటూ వాళ్ళ తాతయ్యని. జింటూ ఎక్కడున్నాడో, తను ఎక్కడికి వెళ్ళాడో? ఓ చాలా ఆకలిస్తుంది. మీరు మీ ప్రాబ్లం చెప్పండి, ఈలోపు నేను ఏదో ఒకటి తినేస్తాను. చూస్తుంటే తినడం తాగడం వీళ్ళ వారసత్వంలోనే ఒక జబ్బులా ఉంది. ఇది జబ్బు కాదు, మా సరదా. సారీ. చూడు, ఆ బేబీ ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇంత చిన్న వయసులో కారు ఎలా నడుపుతున్నాడు? తను కారు నడపడం లేదు, గాల్లో ఎగరేస్తున్నాడు. నువ్వే పరిస్థితుల్లో కూడా ఈ టేబుల్ నుంచి దిగకూడదు. ఓకే వీర్.
డాక్టర్ ప్రేమ్ సహాయ్, చూడండి మీ వీర్ని. ఏమీ చెయ్యలేని పరిస్థితి ఎలా ఉన్నాడో మీరు కూడా ఏమీ చెయ్యలేరు. ఏదో టింబక్టు గార్డ్స్, మీరందరూ ఎక్కడ చచ్చారు? మ్యాడ్ మ్యాక్స్, నీ కేల్ కథం దుకాన్ బంద్. నీ చేతులు పైకి పెట్టు మరియు సైలెంట్ గా మాతో రా. నేను మ్యాడ్ మ్యాక్స్ ని. చేతులు పైకి పెట్టి నడవడానికి నేను నార్మల్ పర్సన్ ని కాదు. నెంబర్ 1, వీరిని డిస్ట్రాయ్ చేసేసాయి. शाबाश नंबर 2. Number 3, 4, 5, 6, 7 అటాక్. ఈ వీర్ని డిస్ట్రాయ్ చెయ్యండి. ఇప్పుడు నాకు అతనితో ఎలాంటి అవసరం లేదు. మ్యాడ్ మ్యాక్స్, ఇప్పుడు నువ్వు నీ ఓటమిని ఒప్పుకొని తీరాలి, అర్థమైందా? మ్యాడ్ మ్యాక్స్ ఇస్ మ్యాడ్, వెరీ వెరీ మ్యాడ్. ఈ రోజు నిన్ను ఎవరు కాపాడలేరు వేర్. ఏం జరుగుతుంది? ఇప్పుడు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు వేర్. బంటి వచ్చేసాడు. వీర్, స్టార్ట్ చెయ్యి. మెజిషియన్ గారు తీసుకోండి. నేను నా పాత శక్తిని ఇచ్చేస్తున్నాను. మీరు నా కోసం కొత్త శక్తి ఇవ్వండి. చూడు బాబు, ఈ రోజు నుంచి నీ శక్తి డబల్ అవుతుంది. థ్యాంక్ యూ మెజిషియన్ గోగో గారు, థ్యాంక్ యూ. బంటి, నేను వస్తున్నాను. మ్యాజిషియన్ గోగాకి నా ప్రణామాలు. ప్రణామం. నువ్వు ఎవరు? నీకు ఏం కావాలి? నేను చిన్న మెజిషియన్ని. మీ ఆశీర్వాదంతో నా శక్తిని డబుల్ చేసుకోవాలి అనుకుంటున్నాను. శక్తిని డబుల్ చేసుకుని ఏం చేస్తావు? నేను అందరినీ ఇబ్బంది పెడతాను. కాదు కాదు, నేను అందరినీ కాపాడుతానని చెప్తున్నాను. ఇంకా వాళ్ళకి మంచి చేస్తాను. నేను సంతోషిస్తున్నాను. నువ్వు నేనిచ్చిన శక్తి వల్ల అందరినీ సంతోషపెడతావు అంటే నేను ఇప్పటికిప్పుడే నీ శక్తిని డబుల్ చేస్తాను. కానీ ముందు పాత శక్తిని బయటకు తీయి. అప్పుడే నీ డబుల్ పవర్ ఉండే శక్తిని వెంటనే నీకు ప్రసాదిస్తాను. కానీ శక్తి ఎలా తీస్తాము? నాకు తెలీదు. నువ్వు చెప్పు. అగడం బగడం అల్లం బెల్లం ఎక్కడం దిగడం దమ్ దమాదం. నా శక్తి బయటికి రావాలి. ఓ, అగడం పగడం ఆలం ఫాలం డమ్ డమాడం, నా శక్తి బయటికి రావాలి. ఇదేంటి, మీరు తాతగారు? ఓ నా శక్తి.